హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లుగాని ఆఫీషియల్. సో ఈరోజు ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నైల్ చూసి. సో ఈరోజు మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళబోతున్నాం. అది అక్కడ ఉంటుంది, నాకు తెలియదు. సో ఈరోజు అందుకే అంత హడావిడి అనమాట. చూడండి డ్రెస్సులు మావి. నేను ఎలా ఉందని చెప్పండి. ఇక్కడికి వచ్చి నా ముఖం అస్సలు బాగాలేదు అనుకోండి, కాకపోతే పర్లేదు, కొంచెం అందంగానే ఉన్నాను. అమ్మా అయితే ఈరోజు పూజ. సో షో స్టార్ట్ అవ్వక ముందు పూజ చేస్తారు కదా, సో ఆ పూజ అనమాట. సో ఇంకా మేము రెడీ అయ్యాం, ఈ సౌర వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. సో ఏంటంటే ఏం తినలేదు, ఇప్పుడే ఇందాక లేచాం మేము. వెంటనే లేచి నైట్ లేట్ అయిపోయింది ఎడిటింగ్ సౌండ్ చేసుకునేసరికి, అసలు ఏం తినలేదు. ఇంకేంటంటే జ్యూస్ కావాలంట మేడంకి, ఒక జ్యూస్ పార్సల్. అయితే సో ఇప్పుడు వెళ్ళి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఓన్లీ వింటాం తప్ప ఎప్పుడు వెళ్ళలేదు కూడా. పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్ళలేదా బేబీ? హైదరాబాద్ కొత్త నాకు, ఫేమస్ కొంచెం చాలా. సో వెళ్దాం, చూద్దాం. ఎలా ఉన్నామో కమెంట్ చేసి చెప్పండి. క్యూట్ ఉన్నామా? నేనే బాగున్నాను కదా? వాళ్ళు ఇంకా కమెంట్ చేయలేదు, నువ్వే చేస్తున్నావు. సో చూద్దాం. నేనే బాగుంటాను కాబట్టి. సో నువ్వే బాగుంటుంది నిజంగా చాలా. సో గాయ్స్, సెలబ్రిటీ వాళ్ళ రూమ్ కి వచ్చాం. సెలబ్రిటీస్ చూడండి. ఈడెవడో నాకు తెలియదు. బాబు ఎవరు బాబు నువ్వు? జాదు మంత్రి. సో ఇప్పుడు 11:30కి రమ్మంటే 12 అయిపోయింది. ఇక్కడే మేము రెడీ అయ్యేసరికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మేము మెల్లిగా ఎక్కడో తెలియదు మాకు, లొకేషన్ చూసుకొని స్టార్ట్ అవ్వాలి. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. మన ఊర్లో వైజాగ్లో తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళకి అడిగితే ఇక్కడే తక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. జుత్తుకుంటే బాగుంటాం, జుత్తు కత్తిరించి ఇంకా బాగుంటాం. సో నా స్పెట్స్ మర్చిపోయాను, స్పెట్స్ లేకపోతే నాకు అసలు అవ్వదు. సో అప్పుడు స్పెట్స్ కోసం వెళ్తున్నాను, కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాను. ఎవరు వచ్చేసరికి మా రూమ్లోకి. నింజా హతోడి చూడండి, నింజా హతోడి. నా ముఖం అసలే పాడైపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు నాకు లేదు. మరి నాకేది? నీకు అవసరం లేదు, ఎవరు చూడాలి. నేను ఆ డొక్కి హెల్మెట్ వేసుకొని తిరగాలి. ఇప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మంచి హెల్మెట్లు వేసుకుంటే, ఇక్కడ చూడండి ఎలాగొంది హెల్మెట్. ఈ హెల్మెట్ చూసినా ఎవడు ఆపడు ఈ హెల్మెట్ చూసి, వీడికి ఆపి వేస్ట్ అనుకుంటారు, అలాగుంది హెల్మెట్. గాయ్స్ చూడండి, చాలా ఎండలో ట్రాఫిక్లో ఉండిపోయాము. అక్కడికి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. మన ఊర్లో 5 కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్సే, ఇక్కడ 5 కిలోమీటర్స్ అంటే ఒక 10 కిలోమీటర్స్లా ఉంటుంది. ఇప్పుడు అది ఎంతసేపు అవుతుందో తెలియదు. ట్రాఫిక్లో అయితే మామూలు లేదు. ఇక్కడ ఏంటంటే తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం ఏది వెళ్ళినా ఎప్పుడున్నా ట్రాఫిక్. మన ఊర్లో అలా కాదు, కొంచెం మధ్యాహ్నం అయినా ఖాళీగా ఉంటారు. ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండరు ఎప్పుడైనా పాపం. సో గాయ్స్ వచ్చేసాం పెద్దమ్మ తల్లి గుడికి. చాలా ట్రాఫిక్ ఉంది, చాలా పళ్ళు ఉన్నాయి ఇక్కడ. మా బండి ఎక్కడెక్కడో పెట్టాం, అక్కడ గుడి అంటే. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. చాలా ఎండ ఉంది అనుకొని మాకు అంత ఎండ అనిపించలేదు కదా. అది హెల్మెట్ పెట్టి నా జుట్టు పాడైపోతుంది. అసలు వైజాగ్లో ఉన్నప్పుడు ఇప్పటికొచ్చి నేను హెల్మెటే పెట్టుకోలేదు. ఇక్కడికి వచ్చాక రోజు హెల్మెటే. అసలు కిందకి అంటే జ్యూస్ తాగడానికి వెళ్ళినా హెల్మెటే. ఎందుకంటే మనకి ఇక్కడ పోలీసులు ఎలా ఉంటారో ఏమో తెలియదు కదా. ఏరా, సో ఇవంతా గుడి ఎంటర్. ఇంకా ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అయ్యాం, అంటే ఆర్చ్లో ఈ గుడి కనిపిస్తుంది కదా వెనకతల, అది గుడి అనమాట. నేను ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప, సినిమాల్లో వినడం లేదా ఎవరి నోట్లో వినడం తప్ప నేను ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చాం. సో మా టీం అంతా ఇక్కడే ఉన్నారనమాట. మా టీం కోసం ఎత్తుకుతున్నాం. సౌర ఫోన్ మాట్లాడుతున్నాడు. మేము ఎక్కడో తప్పిపోయాం గాయస్. ఈ గుడి అంతా ఇలా చూడండి. ఓకే అన్న, చూడండి అందరూ వంటలు వండుకుంటున్నారు. అంటే మొక్కులు వాళ్ళు ఉంటారు కదా, మొక్కులు ఏంటంటారు, మొక్కులు కోరుకుంటారు కదా. వాళ్ళందరూ ఇక్కడ కోళ్ళు మేకలు అవన్నీ కోసుకొని అక్కడ వంటలు వండుకుంటారు అనమాట. ఇక్కడ ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది గాయస్. చూడండి అందరూ కూర్చొని తింటున్నారు, మంచిగా గట్లు వేసారు. గట్లు అందరూ కూర్చుంటున్నారు. చాలా బాగుంది నీడగా. లేదా నేను స్పెట్స్ పెట్టుకున్నాను, నీడగుందా? నీ బొందరా
నీ బొందా అది కూడా ఒక అందుకు అది కూడా ఒకటి ఇలే మా టీం దొరికారు లాస్ట్ కి. అగోండి మా టీం అక్కడ ఉన్నారు. అన్న టీం వస్తారు, మా టీం రాలేదు. ఇక మా టీం మెంబర్ వీడెవడో నాకు తెలియదు, వీడెవడో నాకు తెలుసు. దొరికాడు ఎందుకు ప్రశాంతంగా ఉంటారు. జాంపండ్లో దొంగలించాడు కాయ, వీడే దొంగలించమన్నాడు. ఇదో మన అన్న అందమైన అబ్బాయి, మన అన్న రెడీగా ఉన్నాడు. మాకు అన్ని అన్నే నేర్పిస్తాడు. తినేవాళ్ళంటే రండి ఫ్రెండ్స్ వచ్చి తినేయండి. అంతా అన్న దయ వల్లే ఉన్నాం మేము. ఎవరు వచ్చి సో గాయ్స్ ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాము. గుడిలోని ఫోన్ ఎలా లేదంట, చాలా పవర్ఫుల్ అంట. ఒక రూపాయి పెడితే అంటే ఏదో అవుతుందంట. ఏదో కాదు, మనం కోరుకొని రూపాయి పెడితే రూపాయి అంటుకుంటది అనమాట గోడకి. రూపాయి తేలేదు, నేను వాలెట్ తేలేదు. నీ ఫోన్ పేలో 1000 రూపాయలు కొడతాను, కావాలా? కావాలి. టెంపుల్ క్లోజ్ అంటే ఎక్కడికి వెళ్ళినా క్లోజే. మనం పాపలు చేసి వచ్చినట్టుకున్నాం మనం. టైగర్ ష్రాఫ్ వచ్చాడు చూడండి. వా మొగ్గే టైగర్ ష్రాఫ్. టైగర్ ష్రాఫ్ లాగా ఉన్నారా? సేమ్ అచ్చు పండుకొత్తలాగా ఉన్నారా? సో గాయస్ మా జడ్జి నవదీప్ అన్న వచ్చారు. సో చాలా మంది వచ్చారు, ఇక చూడండి మెల్లిమెల్లిగా అందరూ వస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే విశ్వక్సేన అన్న కూడా వచ్చారు, చూపిస్తాను చూడండి మీకు. చూడండి విశ్వక్సేన అన్న వచ్చారు, పూజకు వచ్చారు అనమాట. అక్కడ పూజ అవుతుంది కదా మనకి, సో అన్న వచ్చారనమాట. సో లాస్ట్కి పిల్లలకి అన్నం దొరికింది, పేద పిల్లలకి. బేబీ ఆకు బేబీ, కొంచెం నాకు వీడియో తీ బేబీ. 10 నిమిషాల తర్వాత తినొచ్చు కదా బేబీ. బాగుందా? ఎంత బాగుంది? అలాంటిదా? నాకు ఆకలేస్తుందన్నా తినేస్తున్నావు. కనీసం వెయిట్ చేస్తున్నావా? తింటావురా? కనీసం వెయిట్ చేస్తున్నావా? అది ఆహా, నేను తింటానులే, నువ్వు తినక. చూడు అలాగ ఉంటది, అందుకే ప్రేమించకుండా అంటాను ఎవరికి. పప్పు లాంటి అబ్బాయి. ఏం బేబీ తిను, ఇందాలంతా ఎగిరో తింటానని. అది అలా ఉంటది. అవును, తినేసిందంత తినేసావు, ఇప్పుడు డిస్ట్ చేసాను అంటున్నావా? ఆహా, రెండో రౌండ్ ఇది. సో గైస్, దీపిక పిల్లి గారు మా షో యాంకర్ అనమాట. సో ఆవిడ కూడా వచ్చారు. నవదీప్ అన్నతో పాటు మా జానీ మాస్టర్ గారు కూడా మా షోకి జడ్జెస్ అనమాట. సో ఆయన కూడా వచ్చారు చూడండి. అదలెట్టుకొని పడుకుంటావా? అదిగో ఏం బేబీ అలాగా తప్పు కదా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు గుడికి మంచిగా ఓ దేవుడి పాట పాడు. అదేం పాట? హాయ్, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? మా ఇద్దరులో ఎవరు బాగున్నారు చెప్పు. అయితే నువ్వు జడ్పిస్తున్నావు. వద్దురా, తాగనరా? తాగనంటే ఎప్పుడు తాగిస్తుంటాడు. ఈడే నాకు పాట చేసినాడు. వద్దొద్దు నేను తాగనన్నా ఈడే ఎప్పుడు ఎంత మాట్లాడతాడో. నోడు నొప్పి వస్తుందో రాదేమో. నా పాట పాడుతుంది ఈ పాప. చూసా, నీకు చూసి పాట రావట్లేదు. ఈ అమ్మాయి చూస్తే ఏం పాట నీకు పాడాలనిపిస్తుంది? చూసా, ఏది రావట్లేదు. నీకు చూస్తేనే పాట రావట్లేదు. మర్చిపోయింది, చూసి మర్చిపోయింది పాట. చెప్పు, ఏ పాట? అక్క చెప్పింది నేను నిజం కదా. చూసా, నిన్ను చూసి సాంగ్ గుర్తొచ్చింది. అన్న చూసినట్టే గుర్తొచ్చిందా? పిల్లలు కూడా నువ్వు నాకు చెప్పలేదు. ఒక నిమిషం. అది డ్రింక్ ఇస్తానన్నావా ఆ పాపకి? ఆల్రెడీ ఇచ్చాను.
అందుకే కదా అది అలా చెప్పావు. నువ్వు పాడు నా కోసం ఒకటి. మనిషి బ్రతుకింతే మనసున్న మనిషి. అలాంటి పాట, సూపర్ పాట అది. నువ్వు పాడు బేబీ నా కోసం పాట. ఏం బేబీ అలా వీళ్ళది ఎదవని ఎందుకురా ప్రేమించాను అనిపిస్తుంది. ఎక్కడ చూడలేదు, చాలా రేర్. సో డ్రింక్ ఇవ్వకుండా తాగేసి ఏం మనసు. మార్నింగ్ నుంచి జ్యూస్ కొనమంటే కొనలేదు. నీకు ఎందుకు? అందుకే బిర్యానీ కొన్నాను కదా. నీ మొక్క అందుకే బిర్యానీ ఇచ్చాను, 2 ప్లేట్లు బిర్యానీ కొట్టింది. అమ్మా నేనేం 2 ప్లేట్లు తిన్నాను. నీ పేరు ఏం పేరు పాపా? జస్మిక. జస్మిక. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. సూపర్. ఈ అబ్బాయి ఏ క్లాస్ అడుగు? కాలేజ్ అనుకుంటున్నావు. కాలేజ్ నువ్వేం ఏ క్లాస్? నేను ఎల్కేజీ అనుకుంటున్నాను. పప్పు లాంటి అబ్బాయి. కాలేజ్ నుంచి 10th క్లాస్కి వెళ్ళాను. 9th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు అలా ఫోన్ చేసి నాకు స్కూల్ ట్యూషన్ టైం అయిపోతే తీసుకుంటాను. 3 అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళే టైం వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. గుడికి తీసుకెళ్తాడు. అమ్మాయిలందరూ ఒక దగ్గర ఉంటే ఏం మాట్లాడుతున్నారు తెలియదు. చీరల కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. గుడి లోపల ఉన్నాం గాయస్. ఇప్పుడే దర్శనం అయింది మంచిగా. ఎలా అనిపించింది? దయ్యంలా అయిపోయింది నేను. ఒరిజినల్ రూపం. సో గుడిలో ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. చాలా బాగుంది. సో చాలా బాగా అయింది ఈరోజు అంతా. మంచిగా అందరూ వచ్చారు. మంచిగా పూజ అయింది. సో చూడాలి ఈరోజు నుంచి మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో గైస్ చూసారు కదా, ఇదే మా మాస్ జాతర టీం అన్నమాట. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.